ఏసీబీ విచారణ, ఇంకోవైపు ఈడీ నోటీసులు. సో ఇవి రెండు ఎదుర్కోవడానికి బీఆర్ఎస్లో ఉండే కేటీఆర్ మాత్రమే కాదు, శ్రేణులు కూడా సిద్ధమవుతున్నారు. సో ప్రజెంట్ మనతోటి సుశీలకు ఉన్నారు. మాట్లాడు. సో ఏంటి, ఎట్లా సిద్ధం అవుతున్నారు లీగల్ గా ఇష్యూస్ ఎదుర్కోవడానికి? ఇష్యూ లేదు, కేసు లేదు, తోకమట్ట లేదు, ఇదంతా డొల్లా. అసలు కేసే లేదు. ఓన్లీ కక్షపూరితంగా కేటీఆర్ గారిని తెల్లారంగా లేస్తే ప్రజల తరఫున నిలబడుతుండ్రు. ఈ తెలంగాణ ఒక జనతా గ్యారేజ్ లెక్క పనిచేస్తుంది. నాయకులందరూ ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ఎక్కడికక్కడ కడిగి ఇట్లా మొత్తం బట్టలు ఉతికి ఆరేసినట్టు ఆరేస్తుండ్రు రేవంత్ ఆ మంత్రులను. ఇదంతా కావద్దంటే డైవర్షన్ చేయాలి. మొన్న ఏంది, అతనికి 4,000 ఇస్తానే, కోడలకి 2,500 ఇస్తానే, గ్యారంటీలు ఇస్తానే, హామీలు ఇస్తానే, ఇది ఇస్తాయన్నీ ఎక్కడ పోయినాయి ఏంది అని అడుగుతారేమో. ఎక్కడన్నా గ్యాప్ ఇస్తాడా? టెలిఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఇంకోటి అంటాడు. ఏదన్నా ఒక 2-3 రోజులు గ్యాప్ వచ్చి ఇంకా గ్యారంటీలు మళ్ళీ అడుగుతాడు. లగిచర్లు అయిపోయింది. గురుకులాల పిల్లలు ఒదికు చనిపోతున్నారు విషాహారం తిని. ఒకటి కాకముందు ఒకటి నిన్న కూడా రాత్రి ఒకటి జరిగింది. ఒకటి కాకముందు ఒకటి జరుగుతున్నాయి. అత్యాచారాలు జరుగుతున్నాయి, క్రైమ్ రేట్ జరుగుతుంది. నువ్వు ఇచ్చిన 420 హామీలు ఉన్నాయి, 6 గ్యారంటీలు ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టి ఒక బస్సు ఇచ్చిండు, దాన్ని చూసుమన్నది 100-120 బస్సుల కాడ ఉన్న కాడ ఒక స్టేజ్ ఒక డిపో నుంచి పోతే 50 మందిలకు కుదించిండు. అవి 8:30 బస్సుల కింద అన్ని ఎక్స్ప్రెస్ డిలక్షన్లు పెట్టుకున్నాడు. మొత్తం అన్న సీట్లు కూడా దొరుకుతాయి. అది ఒకటి ఉన్నది, అది కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. ఇక ఉన్నాయన్నీ అట్లనే ఉన్నాయి. ఆ ఉన్నాయి ఏంది అక్కడ అడుగుతున్నారు, గల్లబట్టి అడుగుతున్నారు. ఎక్కడికక్కడ పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ప్రజలకు చేరవేస్తున్నారు. ప్రతిసారి వీళ్ళకి అండగా ఉంటున్నారు. మా పరిస్థితి మంచిగా లేదు. ఇప్పటికే మొత్తం ఎక్కడ చూడు కాంగ్రెస్ కి మైనస్ ఉన్నది. వాళ్ళ మొత్తం వాళ్ళ సర్వేలలో మొత్తం మైనస్ వచ్చేసింది. ఇదేదో పరిస్థితి లేదని ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఎక్కడన్నా కోర్టు కేటీఆర్ గారిని తప్పు చేసినావు, ₹1 నిరుపయోగం అయిందని చెప్పలేదు. ఏం జరిగింది అనే కేటీఆర్ గారే మొత్తం ప్రెస్ మీట్లో చెప్పిండ్రు. అదన్నీ వదిలిపెట్టి ఏదో కక్షపూరితమైన చర్యగా, కక్షగా ఏదో నన్ను పంపించారు అంటే ఆయన దొంగ. పట్టబగలు 50 లక్షలు దొరికిన బట్టబాజు లంగా దొంగ. అందరు ప్రత్యక్ష సాక్షిగా దొరికిన వాటి నిన్ను పంపించారు. నన్ను పంపించిన నేను పంపిస్తాను కక్షపూరితంగా ఇంటి పక్కన లెక్క పాలెం లెక్క నేను పంపిస్తానంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పటికే 1 సంవత్సరమే అయితే కూడా 10 ఏళ్ల పాలన విసుకొచ్చినట్టు ఎంత దరిద్రంగా ఉంటుందో అంత ఘోరంగా తిట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను మాకు డ్రైవర్ దాకా క్యాబ్లో వస్తా అంటే క్యాబ్ డ్రైవర్ కూడా ఘోరంగా తిట్టి ఆ నుంచి ఇక్కడ దాకా తిట్టిండు. నాకైనా వస్తుంది. నేను పార్టీ అని తెలియదు, ఏదని తెలియదు. మన కేసీఆర్ గారి ఇంటికని లొకేషన్ పెట్టుకున్నా, మామూలుగా కూర్చున్నా. ఎట్లుండదు, ఎందుకో ఏదో సందర్భం వచ్చింది. ఎవరితో ఫోన్ వచ్చింది, ఓ ఫోన్ మాట్లాడుతా అంటే ఏదో సందర్భంగా వచ్చి అంటే నేను కూడా చెప్తలేను, అంత క్లుప్తంగా చెప్తుండు. అంటే ఎక్కడికి పోయింది ఏంది, ప్రజలు ఎంత మైనస్ ఉన్నది అనేది అర్థమవుతుంది ఈరోజు. అయితే ఈ కేసులు పట్నం నరేందర్ రెడ్డితో స్టార్ట్ అయినాయి. అవును. సో కేటీఆర్ తో ఎండ్ అవుతుందా ఏసీబీ విచారణ? ఎండ్ అవుతుందా? కాదు. ఆనాడు దొంగ లెక్క ఇంకా అవినీతి కార్యక్రమాలు దొంగ లెక్క వచ్చి ఆనాడు ఆయనను ఎట్లా ఎత్తుకపోయినారు, వాకింగ్ చేస్తా అంటే ఎత్తుకపోయినారు. అసలు కేసు లేదండి, కేసు లొట్టపీసి ఏది లేదు. ఎక్కడైనా చెప్పిండ్రా? ఎక్కడైనా నువ్వు తప్పు చేసినావు అని కోర్టు చెప్పిందా? కోర్టుల మీద న్యాయవాదుల మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది. బీఆర్ఎస్ నాయకులకు కూడా పూర్తి నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా అక్కడ ఏం జరగలేదు. దీంతో ఆగిపోతుంది. ఇది ఫస్ట్ కాదు, లాస్ట్ కాదు. దీంతో ఏం ఆగిపోదు. కాకపోతే పెద్ద నాయకులను అరెస్ట్ చేస్తే కార్యకర్తలు, సెకండ్ క్యాడరు ఏమన్నా బలహీనమవుతారని అనుకుంటున్నారు కావచ్చు. కానీ అంతకంట కాదు. అంతకంటే 100 రెట్లు 1000 రెట్లు రెట్టింపు ఉత్సాహంతో మేము ప్రజల మధ్యలోనే ఉంటాం, ప్రజలకు సహాయపడుతూనే ఉంటాం. ప్రజలను ఎప్పటికప్పుడు వాళ్ళకు అండగా నిలబడి ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే హామీలు గ్యారంటీలు ఇచ్చిందో అవి ఇచ్చేదాకా ఎంబడి పడతాం మేము తప్పకుండా. సో అంటే రామన్న విచారణతో లేదంటే జైలు వేసుడుతో ఈ కేసులు ఆగమంటారా? ఆగవు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా రోజు కూడా చేస్తున్నారు కదా. వాళ్ళు అసలు కేసులు నిజమైనవి ఉంటే ఆగుతాయి. నిజమైన కేసులు నిజంగా అక్కడ ఏమైనా తప్పు జరిగితే ఆగుతాయి ఒకరితో. కానీ ఇక్కడ తప్పులు లేవు, ఎక్కడ కేసు లేదు. 10 ఏళ్ళు ఎక్కడ ఎంత సైలెన్స్ ఉన్నది, ఎంత మంచిగా సుభిక్షంగా ఉన్నది తెలంగాణ. ఇప్పుడు ఏం లేకుండా కక్షపూరితంగా పెట్టే కేసులకు అంతం అనేది ఉంటుందా? ఉండదు. ఎప్పుడన్నా ఎక్కడన్నా కొంచెం గ్యాప్ వచ్చింది, అమ్మ మళ్ళీ నేను ఇచ్చిన గ్యారంటీలు హామీలు ఏడ గుర్తొస్తున్నాయో, మళ్ళీ నా పాలన ఏడ గుర్తొస్తుంది, మైనస్ అవుతుంది అనుకున్నప్పుడల్లా వాళ్ళ మీద పెడతాడు. దీనికి అంతం లేదు, అది లేదు. అందుకనే ఆ లుచ్చా రాజకీయం అనేది రేవంత్ రెడ్డికి సాధ్యం. ఆ లుచ్చా రాజకీయాన్ని తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థలలో వాళ్లకు సమాధానం చెప్తారు ప్రజలు. మొన్నటి వరకు అల్లు అర్జున్, సో అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ సినిమా పైన చర్చ జరిగింది. ఆయనకు శిక్ష వేయాలన్నారు. అసలుకి ఇక సినిమా టికెట్ల రేట్లే పెంచమన్నారు. మరి నిన్న ఒక జీవో తీసుకొచ్చింది కదా గవర్నమెంట్, మళ్ళీ సినిమా టికెట్ల రేట్లు పెంచుతా. అదే నేను అంటున్నా, దాన్నే లుచ్చా రాజకీయం, డైవర్స్ పాలిటిక్స్ అంటారు. ఎక్కడ కానీ పేరు చెప్పలేదు, పేరు మర్చిపోయిండని పిలిపించిండ్రు. అయింది, అదేదో బేరం అయిపోయినట్టున్నది. బేరం అయింది, కథమైంది. జీవో వస్తాయి, అన్నీ వస్తాయి. మొన్న మరి ఏదో యాంకర్ కూడా మర్చిపోయిండు. ఆ యాంకర్ మీద మళ్ళీ కేసు పెట్టిండో ఏమో, మరి రాలేదు, వార్తనైతే రాలే. ఒక సినిమా నటి కూడా అటు ఇటు చూసి అందరికి నమస్తే పెట్టింది, కానీ ఆయనకు పెట్టలే. అంటే నిజంగా కూడా ఆయన గుర్తుంచుకున్నామంటే
ఏం చేస్తలేడు, చేసింది జడగొట్టుడు తప్ప ఆయన పేరును గుర్తుంచుకున్నామా అనేది కానీ నిజంగా వాళ్ళకి ఎందుకు ఎవరికి గుర్తొస్తలేదు. అసలు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి విలువ నువ్వు కాపాడుకుంటే కదా. ఒక ఎట్లా మామూలుగా రోడ్డు మీద ఉండే ఒక ఏదో కూలి చేసుకున్న వాళ్ళు కూడా ఈ రోజు నిజంగా సంస్కారంగా మాట్లాడుతుండ్రు. అంటే వాళ్ళని తక్కువ చేసుడు కాదు, నిజంగా కూడా వాళ్ళు సంస్కారంగా మాట్లాడుతారు. నేను మెడకేసుకుంటా, పేగులు చేస్తా, పండబెట్టి తొక్కుతా, ఈ అంతా గలీజు పదాలను నేర్చుకొని నువ్వు ఏదో మామూలు అంతా గలీజ్గా మాట్లాడుతుంటే నీ ముఖ్యమంత్రి అని ఎవరు గుర్తిస్తారు, నీ పేరు ఎవరు గుర్తిస్తారు? ఇప్పుడు ఆనాడు అల్లు అర్జున్ పిలిపించుకున్నాడు, బేరం కుదిరింది, అంత అయిపోయింది ఎక్కడెక్కడ, అది కూడా డైవర్షనే. అందుకే నేను ఏమంటున్నా, ఈ కేసులకు ఆది అంతం లేదు. ఎవరికి ఏదైనా పేరు మర్చిపోయినరు, నాకు మర్యాద తక్కువైంది, నేను ఇచ్చిన గ్యారంటీలు గుర్తు చేస్తుండ్రు, హామీలు గుర్తు చేస్తుండ్రు, నాకు మైనస్ వస్తుంది అన్నప్పుడల్లా ఒకళ్ళ మీద ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూనే ఉంటాడు. దీనికి ఆది అంతం లేదు. అయితే కేవలం బీఆర్ఎస్ వాళ్ళ మీదేనా, లేదంటే ఫిలిం ఇండస్ట్రీల పైన కూడా? ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు బేరం కుదురుకుంటే వాళ్ళ జోలి ఓడిగా మొన్న పోయిండ్రు, మనకి ఏం జరిగిందో తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు నిజంగానే పోయి మరి ఆయనకు సంతృప్తి పరిచిండ్రా లేదా మనకు తెలియదు. ఇంకా కొద్ది రోజులు అయితే తెలుస్తుంది. 2-3 సినిమాలు మళ్ళీ సంక్రాంతికి ఏమైనా వస్తే దానివల్ల నిజంగానే వాళ్ళ నుంచి హ్యాపీగా ఉన్నాడా లేదా అని తెలుస్తుంది. ఇప్పటికి మాత్రం ప్రతిపక్షమైన మెయిన్ ప్రతిపక్షం అంటే దాదాపుగా చిన్న కొంచెం తేడాతో ఓడిపోయిన ప్రతిపక్షం గట్టిగా ఉన్నది. నాకంటే వాళ్ళకే పేరు వస్తుంది ప్రతిపక్షంలో ఉన్నా గమనించే ఇగో ఇప్పుడు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. జై తెలంగాణ. డన్. సో ఇదన్నమాట బీఆర్ఎస్ లో జరుగుతున్న సంబంధించి. అయితే కేవలం బీఆర్ఎస్ పార్టీ ఈ ఒక్క కేసుతో కాదు, ఇంకా ఫ్యూచర్ లో కూడా చాలా మంది పైన కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. మేము కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.